కర్ణాటక రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కీలక నదులు జలాశయాలు నిండుకుండలా మారడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో తమిళనాడులో కావేరీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. కర్ణాటక నుంచి కావేరీ నదికి ప్రస్తుతం 1,05,000 క్యూసెక్ల వరద లభిస్తుంది. అప్రమత్తమైన అధికారులు హోగేనక్కల్ జలపాతాలకు సందర్శకులు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. అలాగే సేలంలోని మోటూరు డ్యాంకు సైతం భారీగా వరద వస్తుండటంతో 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో 11 జిల్లాలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. కావేరీ నది పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది పరిసరాల్లోకి చేపల వేటకు ఎవరు వెళ్లొద్దని అధికారులు సూచించారు.